ఉత్తరప్రదేశ్లో నిర్మించిన అయోధ్య రామ మందిరం 2024 జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవానికి దాదాపు నెల ముందే గుజరాత్ సూరత్ కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి రామ మందిరం ఇతివృత్తంపై ఒక వజ్రాల హారం తయారు చేసి తన భక్తిని చాటుకున్నాడు. ఇది ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని పోలి ఉండే డైమండ్ నెక్లెస్ కు 2 కిలోల వెండితో పాటు ఈ నెక్లెస్ డిజైన్ లో 5,000 అమెరికన్ వజ్రాలు ఉపయోగించారు. ఈ నెక్లెస్ లో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమాన్లను కూడా చూడొచ్చు. ఈ డిజైన్ ను 40 మంది కళాకారులు 35 రోజుల్లో పూర్తి చేశారు. ఇది ఏ వాణిజ్య ప్రయోజనం కోసం కాదు, తాము దానిని రామ మందిరానికి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నామని వజ్రాల వ్యాపారి చెప్పాడు. ఉత్తరప్రదేశ్ అయోధ్యలోనే నిర్మిస్తున్న రామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయ ప్రతిష్టకు ముహూర్తంగా నిర్ణయించారు. ఈ మహాక్రతువుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముంది. ఈ క్రమంలో అయోధ్యకు మొదటి 100 రోజుల్లో 1000 రైళ్లను నడపాలని భారతీయ రైల్వే యోచిస్తోంది. ఈ రైళ్లు జనవరి 19 నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 22న ప్రతిష్ఠ జరిగిన మర్నాడు నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతించనున్నారు.